లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బగారా రైస్ తయారు చేసుకుందాం. 1/2 kg బియ్యాన్ని ఒకసారి కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, 4 యాలకులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. అలాగే 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పుదీనా తరుగు వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. నేను 2 కప్పుల బియ్యం తీసుకొని 4 కప్పుల వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టీ స్పూన్, చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా ఉడికిన తర్వాత అన్నాన్ని ఒకసారి బాగా తిప్పుకొని ఇలా సమానంగా అన్నాన్ని పరుచుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని 3 నిమిషాల వరకు అన్నాన్ని దమ్ చేసుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీలోనైనా చాలా బాగుంటుంది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.